ఎర్రచీర మా మూవీ ట్రైలర్ చూశాను భయ్య. చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక కొత్తదనంగా ఉందన్నమాట. ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఒక అరుదైన ట్రైలర్ అయితే నేను చూశాను. చాలా రోజుల తర్వాత మంచి అంటే చూస్తూ ఉంటే ట్రైలర్ కూడా మళ్ళీ చూడాలి అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటి అని అన్న ఎగ్జైట్మెంట్లో ఉంది. ఈ మంత్ December 27న సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను బ్రదర్, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సంజన గారు ప్లీజ్ ఇలా రండి. అసలు నిజంగా వీళ్ళందరితో మూవీ టీం మొత్తంతో ట్రైలర్ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ మూవీలో మెయిన్ రోల్ అసలు నిజంగా పోలీస్ రోల్ చేయడం అంటే గట్స్ ఉండాలి. నిజంగా చూసారు కదా మన హీరోయిన్ ఎలా ఉందో, అసలు క్రేజీ అండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. December 27న అసలు ఎర్రచీర అనే సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ట్రైలర్ చూస్తే మాత్రం అదిరిపోయే రేంజ్లో ట్రైలర్ ఉంది. ఇందులో పెద్ద సినిమాకు ఉండే గ్రాఫిక్స్ దీంట్లో ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే మనం చిన్న చితగా ఏదో అనుకునే విధంగా కాకుండా మనకు అరుంధతి సినిమా అయితే ఎలాగ అరుంధతి, అమ్మోరు ఇలాంటి కేటగిరీలో ఉన్న సినిమాలు ఏ రేంజ్లో గ్రాఫిక్స్ ఉన్నాయో ఈ సినిమాలో అంత గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చినవన్నీ యాక్షన్ సినిమాలే వస్తున్నాయి, ఫైట్స్ వీటి మీద వెళ్ళిపోతున్నాయి. బట్ ఒక స్టోరీ బేస్డ్ ఉన్న సినిమా అయితే మాత్రం ఇది నాకు అనిపిస్తుంది. సెంటిమెంట్ ఉంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ మనవరాలు కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేసింది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా మంచి సినిమాగా నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. 27న ఇది వస్తుంది, December 27న. ట్రైలర్ అయితే మనకి యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. ట్రైలర్ చూడండి. ట్రైలర్ బట్టి మీకు కూడా అర్థమవుతుంది. డెఫినెట్గా థియేటర్కి 27న రండి. December 27 నుంచి సంక్రాంతి వరకు ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చే విధంగా ఉంది. ట్రైలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చిన్న సినిమాలను ఆదరించండి. ఇది ఒక చిన్న సినిమా అని కాకుండా ఒక పెద్ద సినిమాలాగే ఉంది. ఎందుకంటే క్యాస్టింగ్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, చాలా చాలా బడ్జెట్తో కూడుకొని చాలా అద్భుతమైన అవుట్పుట్ని వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా అయితే ఈ సినిమా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని యాజ్ ఏ ఒక రివ్యూవర్గా, సినిమా అభిమానిగా అయితే నేను కోరుకుంటాను. ట్రైలర్ చాలా బాగుంది బ్రో, చాలా చాలా బాగుంది. అంటే లైక్ ప్రీవియస్గా మనం చూసిన ప్రేమ కథ చిత్రం కానీ లైక్ హర్రర్ మూవీ చాలా వచ్చినాయి కదా, సో దాంతో కంపేర్ చేస్తే మూవీ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అండ్ హీరో రొమాంటిక్ సాంగ్ ఉంది కదా, సో హీసే అసలు ఆసమ్ పర్ఫార్మెన్స్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇందులో డైరెక్టర్ యొక్క కష్టం కనిపిస్తుంది క్లియర్గా ట్రైలర్లోనూ. సో ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ గ్రాఫిక్స్ ఏంటి ఎవ్రీథింగ్ సూపర్. ఎడిటింగ్ అయితే చాలా బాగుంది బ్రో. అండ్ కొన్ని కొన్ని సీన్స్లో అయితే సంజన గారు ఏంటి తర్వాత కొన్ని లైక్ హర్రర్ పరంగా బ్రో భయపెట్టిందని ప్రతి ఒక్కరిని కూడా. సో థియేటర్లో చూస్తే ఇలాంటి మూవీ చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. సో ఏంటంటే ఇది ఎర్రచీర మనకి December 27 అయితే రిలీజ్ అవుతుంది. సో మనకు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్ కమ్, ప్రొడ్యూసర్ కమ్, యాక్టర్ కమ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. హర్రర్ అండ్ ఎర్రచీర అండ్ ఆల్సో సెంటిమెంట్ కూడా. సో డెఫినెట్గా ఇది బిగ్ సక్సెస్ అవుతుంది అనేది డెఫినెట్గా చెప్పగలుగుతాను బ్రో. ఎందుకంటే ఒక ఆయన ఇంత కష్టపడి చేశారు, చాలా యాక్టర్స్ కూడా ఉన్నారు, ఆల్మోస్ట్ 20+ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. సో డెఫినెట్లీ మనం గెస్ట్ చేయొచ్చు, సినిమా అయితే మంచి సక్సెస్ అయితే అవుతుంది బ్రో. సో ప్లీజ్ చెప్పండి. అంటే ఇప్పుడు నార్మల్గా చూస్తే మూవీస్ పెద్ద పెద్దవన్నీ వచ్చాయి బ్రో, వస్తున్నాయి. ఇప్పుడు అవి కాకుండా ఈ మూవీ ఏం చెప్తారు బ్రో, ఎలా చూస్తారు? బ్రో పెద్ద మూవీస్ మనం అందరం రెగ్యులర్గా మనం చూస్తాం బ్రో. బట్ ఏంటంటే చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక హర్రర్ అనేది మనం ముందు తీసుకొస్తున్నారు. సో డెఫినెట్గా హర్రర్ అనేది హిట్ కాంబినేషన్. సో మనం డెఫినెట్గా చెప్పొచ్చు ఇది డెఫినెట్గా అయితే హిట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది బ్రో. సో ఏంటంటే మీకు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే యాక్టర్ బ్రో. సో ఇక్కడ క్యాస్టింగ్ కూడా చాలా ఇదిగా ఉన్నారు బ్రో. మనం చూసుకుంటే కనుక డెఫినెట్గా గెట్ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. అన్న కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉందన్న. సినిమా చిన్నదో పెద్దదో పక్కన పెడితే ఒక సినిమా చేయడానికి చాలా కష్టపడాలి. ఇందులో క్యాస్టింగ్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. డెఫినెట్గా పెద్ద సినిమాలతో కాకపోయినా ఒక చిన్న సినిమాల్లో కొంచెం మంచి కాన్సెప్ట్ అనిపించింది. డెఫినెట్గా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. కారుణ్య గారు అందరూ బాగా చేశారు. ఇంకా దీనికి ప్రమోషన్కి ఇంకెవరైనా కొంచెం మన సినిమా ఫీల్డ్ నుంచి ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా వస్తే ఇంకా మంచి రీచ్ వచ్చిద్దని అనుకుంటున్నాను.